హే ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇలాంటి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. ఫ్రమ్ 2 days నుంచి అయితే ఇలాంటి ఇమేజెస్ అనేది చాలా కనిపిస్తున్నాయి. లైక్ ఎక్కడ చూసినా సో ఇవే ఇమేజెస్ కనిపిస్తున్నాయి. సో యాక్చువల్గా ఇవి ఎడిట్ చేసినవి కావు, ఇవి మనం ఏఐ టూల్ యూజ్ చేసి జనరేట్ చేసినాయి. సో ఏఐ టూల్ నేమ్ వచ్చేసి గ్రాక్ ఏఐ. సో ఇది మనకు ట్విట్టర్ యాప్లో ఉంటుంది, ఐ మీన్ ఎక్స్ యాప్ ఉంది కదా. సో ఎక్స్ యాప్లో ఈ గ్రాక్ ఏఐ అనేది ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనమైతే ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలని. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు మీ ఎక్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత బాటంలో మనకైతే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే గ్రాక్ ఏఐ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ గివ్ మీ రెసిపీ ఫర్ అని ఉంది అండ్ హోంవర్క్ హెల్ప్ అని ఉంది. వీటిని కావాలనుకుంటే యూజ్ చేయండి, లేదంటే లైక్ వదిలేయండి. సో మీకు ఏం కావాలనుకున్నా ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని వస్తుంది కదా, ఇక్కడ టైప్ చేయండి. సో వెదర్ ఇట్ మే బి న్యూస్ అయినా, కోడ్ అయినా, ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఇమేజెస్ని జనరేట్ చేయాలనుకున్నా ఇక్కడ టైప్ చేయండి. మీకైతే ఇమేజెస్ ఇట్లా అన్నీ కూడా జనరేట్ అవుతుంది. అండ్ న్యూస్ కూడా అక్యురేట్గా ఇస్తుంది, అంటే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని అక్యురేట్ న్యూస్ అయితే ఇస్తుంది. అండ్ మీకు కోడ్స్ కావాలనుకున్నా కూడా ఇక్కడ టైప్ చేయండి. మీకు ఏ లాంగ్వేజెస్ కోడ్స్ కావాలనుకున్నా కూడా కోడ్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ మీకు ఇమేజెస్ని జనరేట్ చేసి చూపించే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ లేకుండా యూజ్ చేస్తే ట్విట్టర్ని, అంటే బ్లూటిక్ మార్క్ ఉంటాయి కదా, అది లేకుండా యూజ్ చేస్తే పర్ డేకి మనం అయితే 20 ఇమేజెస్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు సబ్స్క్రిప్షన్ ఉంటే అంటే బ్లూటిక్ మార్క్ ఉంటాయి కదా, అది మనం పర్చేస్ చేసుకుంటే 2 hours మనం అయితే 50 ఇమేజెస్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ని జనరేట్ చేస్తాం కదా. సో జనరేట్ చేసిన తర్వాత ఆ రేషియో అనేది ఓన్లీ 4:3 రేషియో మాత్రమే ఉంటుంది. సో వేరే రేషియోలోకి అయితే మనమైతే జనరేట్ చేయలేము. సో ఇది మ్యాటర్. సో ఫస్ట్ మనమైతే ఇప్పుడు కొన్ని ఇమేజెస్ని జనరేట్ చేసి చూద్దాం. సో దానికోసం వచ్చేసి నేను ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా టైప్ చేయండి. ఒకవేళ మీకు మహేష్ బాబు ఫొటోస్ కావాలనుకుంటే మహేష్ బాబు అని టైప్ చేయండి, ప్రభాస్ కావాలనుకుంటే ప్రభాస్ అని టైప్ చేయండి, ఆర్ఎల్స్ ఏదైనా పొలిటీషియన్స్ కావాలనుకుంటే వాళ్ళ నేమ్ అయితే టైప్ చేయండి. సో మీకైతే ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు ప్రాంప్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా తెలిసి ఉంటే మీరు ఇంకా చాలా మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే యాడ్ చేస్తాను. సో నేను ఆల్రెడీ కాపీ చేసుకొని పెట్టుకున్నా. సో ప్రాంప్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన. సో మనకైతే ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకైతే ఇమేజెస్ అనేది జనరేట్ అయిపోయింది. ఒకసారి నేను ఇమేజెస్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇమేజెస్ అయితే, అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఇట్లా మీరు ఇమేజెస్ని అయితే జనరేట్ చేయండి. ఒకవేళ మీకు ఇమేజ్ నచ్చలేదు, ఇంకోటి కావాలనుకుంటే ఏదైనా మళ్ళీ ఈ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ని చేంజ్ చేయండి. చేంజ్ చేస్తే మనకు ఇంకొకలాగా ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. లేదంటే ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినా కూడా మళ్ళీ మనకైతే జనరేట్ అవుతాయి ఇమేజెస్ అనేది. ఒకవేళ మీకు ప్రాంప్ట్ ఇవి రాకపోతే జస్ట్ మీరు నేమ్ టైప్ చేసినా కూడా మీకైతే ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రభాస్ అని టైప్ చేస్తాను. చూద్దాం. చూడండి, ఇట్లయితే ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీకు ఏం కావాలనుకున్నా మీరైతే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ప్రాంప్ట్ ఇవ్వగానే మనకైతే ఇమేజెస్ అనేది జనరేట్ అయిపోతుంది. మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, వాటిని చేంజ్ చేయాలనుకుంటే కూడా ప్రాపర్గా ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే కొంచెం చేంజెస్ వేయండి. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్ ఇవ్వరాకపోయినా కూడా సో ఇక్కడనే దీన్ని అడగండి, డైరెక్ట్ ఫస్టే అడగండి, లైక్ గివ్ మీ ఏ ప్రాంప్ట్ ఫర్ మహేష్ బాబు పిక్చర్ అని, లైక్ ఏదో ఒకటి అయితే కొంచెం యాడ్ చేయండి, లైక్ పోలీస్ యూనిఫామ్లో ఉండాలని. సో ఇలా కొంచెం యాడ్ చేస్తే అదే ఫస్ట్ మీకు ప్రాంప్ట్ ఇస్తుంది. అదే ఏదైతే ప్రాంప్ట్ ఇస్తుందో ఆ ప్రాంప్ట్నే కాపీ చేసి దీనికి ఇచ్చేసేయండి. ఇదే ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది, అంతే సింపుల్. సో ఇట్లా మీరైతే ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ ఉంటే రిమూవ్ చేసుకోండి. ఇమేజెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఫైర్ఫ్లై ఇట్లా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఇమేజెస్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. సో నాకు తెలిసి మీకైతే ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే జై హింద్.